హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకున్నాము. సీఎం చంద్రబాబు తీపి కబురు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఉద్యోగులకు ప్రసూతి సెలవుల విషయంలో ఇది ఒక గొప్ప ఊరట కల్పించే విషయము. ఎంతమంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు. గతంలో 2 పిల్లలు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ప్రసూతి సెలవులు లభించేవి. అయితే ఇకపై ఎంతమంది పిల్లలున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగినులకు, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనివల్ల ఎక్కువ మంది పిల్లలను ఉద్యోగినులు, మహిళా ఉద్యోగులు కూడా ప్రసూతి సెలవులు వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మహిళా ఉద్యోగులకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు. ఇక తర్వాత ఈడీ జీతాలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. నిధి పోర్టల్లో ఎరియర్ బిల్స్ కు ఆప్షన్. నిధి పోర్టల్లో ఎరియర్ బిల్లులకు ఆప్షన్ మార్చి 6వ తేదీ నుంచి ఓపెన్ లో ఉంది. ఇది మార్చి 10వ తేదీ లోపల, అంటే ఈ రోజు లోపల ముగుస్తుంది. ఎవరైనా గత నెలలో రెగ్యులర్ బిల్లులు మిస్ అయినా, బకాయిలు ఉన్న, అర్జిత సెలవులు ఎర్నడ్ లీవ్స్ సరెండర్ చేసుకున్నా, అలాగే మార్చి 10వ తేదీ లోపు మీ బిల్లులను ప్రాసెసింగ్ అనేది పూర్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పయ్యావుల కేశవ్ గారు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ మేరకు చేసినటువంటి వ్యాఖ్యలు గమనించదగినవి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఆయన వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 2022-23లో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 83,443 కోట్లు కాగా, అందులో 83,406 కోట్లు ఉద్యోగుల జీతాలకే సరిపోయేది. అంటే దాదాపుగా 99.99% ఆదాయం జీతాలకే సరిపోయేది. 2023-24లో ప్రభుత్వానికి 93,410 కోట్ల ఆదాయం వస్తే జీతాలకు 85,385 కోట్లు చెల్లించారు. అంటే 91% జీతాలకే సరిపోయింది. 2024-25లో ప్రభుత్వానికి 1,19,085 కోట్ల ఆదాయం వస్తే జీతాలకు 898 కోట్లు, అంటే 87% చెల్లించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఆదాయం పెరిగినప్పటికీ అప్పులపై వడ్డీలు చెల్లించడానికి ఎక్కువ మొత్తం సరిపోతోంది. దీన్ని బట్టి చూస్తే వైకాపా ప్రభుత్వ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, ఆర్థిక విధ్వంసం సృష్టించింది అని పయ్యావుల కేశవ్ గారు విమర్శించారు. ఉద్యోగుల ఆశలు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తూ ఉండడంతో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ పెండింగ్ పథకాలకు సంబంధించి చెల్లింపులు త్వరలోనే అందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు జరిగే అవకాశం అయితే ఉంది.